ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముఖ్యంగా దేవునికి నా స్తుతులు. ఇక్కడ ఉన్న దైవజనునికి నా హృదయపూర్వక వందనాలు. నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే నాకైతే తెలియదు ఈ మీటింగ్స్ అని కూడా. మాది వెల్లేరుపాడు మండలం, అదొక విలేజ్. అక్కడ నుండి నన్ను అంటే మా ఫ్రెండ్ గాంధీ నాకు ఫోన్ చేసి రమ్మంటే ఇలా రావడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఏమైనా విషయాలు ఏం చెప్పరు, ఏం లేదనుకున్నా కానీ చాలా విషయాలు నేర్చుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన టీచర్స్కి నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా సాజీ సార్ కూడా ఆయన ఇచ్చిన క్లాస్ ఏంటంటే భూమి ఆకాశము ఏ విధంగా సృష్టించబడింది, దానిలో ఉన్న విషయాలు ఏ విధంగా జంతువులు పక్షులు ఏ విధంగా సృష్టించబడ్డాయి అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సుమేష్ సార్ కూడా వందనాలు. ఆయనకు కూడా చాలా సంఘానికి కావలసిన ఫండమెంటల్స్ ఏమున్నాయో వాటిని కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. వాటిలో ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా వాటిని అవగాహనలోకి తీసుకోవాలి అనే విషయాలు కూడా నా హృదయంలోకి చాలా తెలుసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న మనోజ్ సాయి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆయన పాటల్లో కూడా ఎంత ఉత్సాహం అంటే ఆయన పాటలు పాడే విషయంలో ఆయన ఇచ్చిన అదేవిధంగా ఇక్కడున్న ప్రతి వారికి నా వందనాలు. నా పేరు డానియలు. మాది అది విలేజ్ అంటే బూదేపేట, వెల్లేరుపాడు మండలం బూదేపేట విలేజ్, ఏలూరు జిల్లా. ఇక్కడ స్కిట్స్ కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు డ్యాన్స్ కూడా వేయలేదు. డ్యాన్స్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం. ఫస్ట్ టైం స్కిట్, ఇదే ఫస్ట్ టైం. నేను పుట్టిన పెరిగినప్పటి నుండి ఎక్కడ స్కిట్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం ఇక్కడ స్కిట్ చేయడం అనేది కూడా నాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా చాలా వందనాలు. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా ఎటువంటి లోటులు లేకుండా ఫుడ్ కూడా మంచిగా అందించడం, ప్రతి వాడికి సరిపోయేంత ఫుడ్, కర్రీస్ అన్నీ మొత్తం సమృద్ధిగా ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇంకా అదేవిధంగా మేము వచ్చితేమో మంగళవారం ఆఫ్టర్నూన్ సెక్షన్, అప్పుడు సాయంత్రం మెసేజ్ చెప్పారు సార్ సార్ వాక్యం కూడా బాగా చెప్పారు. అర్థవంతంగా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడింది. అదేవిధంగా మొన్న గురువారం మార్నింగ్ విలియం కేరీ యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అక్కడున్న ఒక విషయం అనేది నాలో హృదయంలోని అది తట్టింది. అది ఏ విధంగా అంటే దేవుని నుండి గొప్ప కార్యములు ఆశించు దేవుని కొరకు గొప్ప పనులు చేయమని ఆ యొక్క విషయం అనేది నా హృదయానికి చాలా తగ్గింది. అదేవిధంగా మార్నింగ్ కూడా చదివేటప్పుడు గ్రహం స్టేన్ ఆయన యొక్క జీవితం ఏ విధంగా ఆయన ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి ఈ యొక్క భారతదేశంలోని ఒడిషా అనే ఆ యొక్క స్టేట్లో కూడా ఆయన పరిచర్య ఏ విధంగా చేశారు. ఆయన పిల్లలు ఉన్నా కూడా ఆయన చిన్న పిల్లలు, 3 పిల్లలు, పెద్దలేమో అమ్మాయి, ఆ తర్వాత 2 పిల్లలు. ఒక 6 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడు, ఇంకో పెద్ద వ్యక్తి ఏమో 10 సంవత్సరాల వయసు. వాళ్ళ అన్యాయంగా అంటే పార్టీలు ఉంటాయి కదా, బహిరంగ దళాలు, ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళు ఒక మీటింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళని ఎంత చిత్రహింసంగా చంపేశారంటే కారు లోపల ఉన్నప్పుడు వాళ్ళు అంటే విశ్రాంతి తీసుకున్న సమయంలో, దూర ప్రయాణం వెళ్తున్నప్పుడు వారి యొక్క సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ యొక్క సమయంలో వారు నిద్రపోవచ్చుండగా ఆ యొక్క మార్గంలో వస్తున్న ఆ యొక్క బజరంగ దళాన్ని ఇంకా అనేకమైన పార్టీలు వాళ్ళు ఆ యొక్క అక్కడ ఉన్న ఆ యొక్క కారు లోపల ఉన్న ఆ యొక్క జనులు, ఆ యొక్క పిల్లవాడిని, ఆ యొక్క గ్రహించడాన్ని చంపించడం జరిగింది. అది మీకు ఎలా మాట్లాడిందో చెప్పండి చాలు. ఎలాగా ఆ స్టోరీ ద్వారా మీరు ఎలా దీవించబడ్డారు? మీ హృదయం తాకిందా? నా హృదయం తాకింది. నేను కూడా పరిచర్యలో వాడుకోవాలని, సువార్తలో కూడా వాడుకోవాలని నాకు ఇచ్చిన అవకాశం